గవర్నమెంటే లిక్కర్ అమ్మితే స్కామ్ ఎలా జరుగుతుంది అంటూ అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం ఏమైనా ఉందని పోవచ్చు అంటారా? అందరికీ నమస్కారం అండి. అంబటి రాంబాబు గారు గవర్నమెంటే లిక్కర్ అమ్మితే దాంట్లో అవినీతి ఎలా జరుగుతుందని ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు. జనరల్గా ప్రభుత్వం ఆదాయం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ ద్వారా రేట్లు ఎక్కువ పెంచితే మద్యం తాగకుండా ఉంటారని చెప్పి మహిళల్ని మభ్యపరిచి గత ఎన్నికల్లో లబ్ధి పొందాడు. అలాంటి వ్యక్తి మహిళల్ని మోసం చేసే విధంగా తను ప్రవర్తించిన తీరు, మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా కనుక ఏర్పరచుకొని జనాల్ని డబ్బులు ఏ విధంగా దోచుకోవాలో ఒక కొత్త మార్గాన్ని ప్రభుత్వానికి ఇటు జనానికి ఆయన చూపించిన దారి అలాంటిది. నిన్న కసిరెడ్డి మాట్లాడుతూ అతను చెప్పింది 50-60 కోట్లు నెల నెల ఆదాయం వచ్చే విధంగా ఈ ఆదాయాన్ని అధినాయకుడికి చేరే విధంగా ఏ విధంగా ప్లాన్ చేశారనేది పూసగుచ్చినట్టు చెప్పాడు. మరి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఏదో తన ఉనికి కాపాడుకోవడం కోసం ఎలా అవినీతి జరిగిద్ది అని చెప్తున్నాడు. అరే నాయన, విజయసాయి రెడ్డి సగం చెప్పేశాడు, గుట్టు విప్పేశాడు, మిగిలిన గుట్టు ఈ కసిరెడ్డి విప్పాడు. కాబట్టి నువ్వేదో నీ ఉనికి కాపాడుకోవడం కోసం అవినీతి జరగలేదు, లేకపోతే గవర్నమెంట్ మద్యం అమ్మితే ఎలా జరిగిద్ది అన్నావు. అది ఏ విధంగా చేస్తారనేది ఇంకా విచారణ. ఇప్పుడు మొదట్లోనే కొద్దిగా ఆరంభంలోనే కొన్ని విషయాలు వచ్చినాయి. త్వరలో ఏ విధంగా జరిగిద్ది అనేది ప్రజల ముందుకి ఖచ్చితంగా దీన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాం. మేము మా ప్రభుత్వం ఏది కూడా మీరు చేసిన అవినీతిని కానీ దేన్ని వదిలిపెట్టదని చెప్పి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక 2014 నుంచి 19 వరకు జరిగిన లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా A3గా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అతన్ని విచారించకుండా ఇప్పుడు మా దగ్గర రావటం ఏంటి అనేది కొత్త ఒక పాయింట్ అనేది తీసుకొస్తున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? మీకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చాము. ఆ అధికారంలో ఏ ఒక్క కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారిని మీరు దోషిగా తేల్చలేకపోయారు. ఆయన కడిగిన ముత్యంలా మీరు ఎన్ని కేసులు పెట్టినా అవి బలం లేదు, వీగిపోయింది. ఈ రోజున మీకు మీ నెత్తిన మంట వచ్చేసరికి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు పేరుని తీసుకొచ్చి మీరు వాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఆయన తప్పు చేయడు. ఆయన పాలసీకి మీరు మీ జన్మలో కూడా మీరు ఆయన పాలసీని తప్పుపట్టలేరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కసిరెడ్డి చెప్పాడు 50-60 కోట్లు అని. 50-60 కోట్లు కాదు, అది 500 కోట్లు 600 కోట్లు అనేది ఒక అంకేదో మర్చిపోయినట్టున్నారు. మీరు అది గమనించుకోండి. ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం చూస్తే వస్తున్న ఆరోపణలు 3200 కోట్లకు సంబంధించిన ఆరోపణలు. మరి కసిరెడ్డి గారు చెప్పినట్టు 60 కోట్లు అయితే గనక 10 నెలలు అది 600 కోట్లు, అది దాదాపు 12 6 72 720 కోట్లు. 720 కోట్లు ఇంటూ 5 సంవత్సరాలు ఈ లెక్కన వేసుకుంటే అసలు ఎంతగా దాటే అవకాశం ఉంది దీన్ని? మరి ఢిల్లీ మద్యం స్కామ్ 100 కోట్లకి కేజ్రీవాల్ లాంటి వ్యక్తి సంవత్సరం పాటు జైల్లో ఉన్నారు. మరి అలాంటిది మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఈ కసిరెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు? మనం చూసాము తెలంగాణలో కవిత గారు లిక్కర్ స్కాము, అలాగే ఢిల్లీలో కేజ్రీవాల్ గారు లిక్కర్ స్కాము. 100 కోట్లకే కేజ్రీవాల్ గారు అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చింది. మరి దాదాపు 1,00,000 కోట్ల పైన అవినీతి జరిగిందని చెప్పి మా ప్రభుత్వ పెద్దలు, గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం కూడా, ఈరోజు అధికారంలోకి రావడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము ఆరోపణలు చేశాము. ఈ ఆరోపణలు నిజమయ్యే విధంగా 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి మా వాదన. ఇప్పుడు ఆయన 50 కోట్లు 60 కోట్లు అని చెప్పాడు, ఆయన ఇంకా పొరపాటు చెప్పాడు. నెలకి 500 కోట్ల నుంచి 600 కోట్లు అవినీతి జరిగిందనేది మా అంచనా. ఆ విధంగా చూసినా కూడా 5 సంవత్సరాల్లో మరి ఎంత అయిందో ఆ లెక్కలు కరెక్ట్ అని అనిపిస్తున్నాయి. త్వరలో ఈ విషయాలని కూడా బట్టబయలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ అలాగే చూస్తే కనుక మరి రోజా గారు చెప్తున్నట్టు ఆమె అంటుంది ఏంటంటే కనుక 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా కట్టుకోలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఎక్కడుండే పరిపాలన చేశాడు. చంద్రబాబు సొంత ఇల్లు లేదంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, మరి దాన్ని ఎలా చూడాలంటారు? గత ఎన్నికల్లో వాళ్ళు చెప్పారు, తాడేపల్లి కొంపలో మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాము, రాజధానిని మార్చము, ఇక్కడే మేము పరిపాలన కొనసాగిస్తామన్నారు. మరి ఆయన తాడేపల్లి కొంపలో ఆయన ఇల్లు కట్టుకున్నా సరే తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఒక కొత్త నాటకం ఆడాడు. మా చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కట్టుకోని మాట వాస్తవమే, కానీ మీ ప్రభుత్వం అధికారంలో ఉండంగా మీరు
ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము కట్టుకొని మాట వాస్తవమే, కానీ రాజధాని విషయంలో మేము ఎప్పుడు మాట తప్పలేదు. అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పాము. అయినా సరే మా నాయకుడు మొన్న చెప్పిన విధంగానే అమరావతిలో స్థలం కొనుక్కున్నాడు, శంకుస్థాపన చేసుకున్నాము. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దటంలో చంద్రబాబు నాయుడు గారు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారన్నమాట. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. త్వరలో రాజధానిని డెవలప్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు అడుగులేస్తున్నారు. ఇది ప్రపంచ స్థాయిలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి ప్రసిద్ధి చెందుతుంది. రోజా, మీరు ఏదో నీకు గుర్తింపు లేదని చెప్పి ఏదో నోటికి వచ్చినట్టు అవటం కాదు. ప్రజలందరూ నిన్ను గమనిస్తున్నారు. కాకపోతే నన్ను ఇంకా లోపల ఏదో లేదని చెప్పి నువ్వు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. త్వరలో నిన్ను కూడా జైలుకు పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అంటే ఐడెంటిటీ కోసమే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంటారా? తప్పకుండా. ఒక్కొక్కళ్ళు అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, ఈ మధ్యలో ఈ దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పి నిన్న మొన్న సస్పెండ్ చేశారు. ఆయన కూడా ఆ జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసం ఆ మాధురిని పర్యటనలో చేస్తున్నాడు అనమాట. హైదరాబాద్, తెలంగాణ పర్యటనలు, తిరుపతి పర్యటనలు ఇవన్నీ చేస్తున్నాడు. దానికి మరి అధినాయకుడికి ఎవరేం చెప్పారో కానీ నిన్న ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. మరి రోజాని త్వరలోనే అంబటి రాంబాబు కూడా మరి మీరు ఏదో మీరు మెప్పు కోసం ఆయన పొగుడుతున్నారేమో కానీ మీకు కూడా త్వరలోనే వేటు పడిద్దామో, జాగ్రత్తగా చూసుకోండి. మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది. మీకు లేదంటే మీరు కూడా ప్రజల ఆగ్రహానికి గురవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మనం దీన్ని ఎలా చూడాలంటారు? గడిచిన కొంతకాలంగా వైసీపీ నాయకుల్లో పెరుగుతున్న వాడి వేడి, అంటే జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నా కూడా మీరు కేసులు అయినా పెట్టించుకోండి పర్లేదు, సుప్రీంకోర్టు దాకా వెళ్దాం అంటున్నాడు కదా, మరి ఎలా చూడాలంటారు? రాష్ట్రంలో ఏమైనా అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారు అనుకోవాలంటారా? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ పార్టీ నాయకుల్ని మేమేం చేస్తాం, మేము ప్రభుత్వంలో ఉన్నా మేమేం చేయట్లా. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఉచ్చు బిగిస్తున్నాడు అనమాట. మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ మీద కేసులు పెట్టే విధంగా ఆయనే ప్రోత్సహిస్తున్నాడు. మీరు ఇంకో పార్టీలోకి వెళ్ళలేరు, బయటకు వెళ్ళి మీ పనులు మీరు చేసుకోలేరు. ఎందుకంటే అతను ఒక చక్రబంధంలో మిమ్మల్ని బంధిస్తున్నాడు. మరి మీ వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళు వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. కొంతమంది ఇంకా మూర్ఖంగా ఉంటున్నారు, కానీ కొంతమంది తెలుసుకొని వేరే పార్టీలోకి తమ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఈరోజు కూడా విశాఖపట్నంలో ఒక కార్పొరేటర్ చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డిని చూసి అయితే పార్టీలో ఎవరు ఉండరండి, ఆయన చేసిన విధానాలు, అధికారంలో ఉండగా ఆయన చేసిన తప్పులే ఇవాళ ఆయన్ని అందరూ పార్టీ వేరే దారి చూసుకునే విధంగా అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా 2-3 నెలల్లో పార్టీ మొత్తం ఖాళీ అయిపోద్దని చెప్పి చెప్తున్నాడు. అది మరి అందరూ మీరు పార్టీ కార్యకర్తలు కూడా గమనిస్తున్నారు. వైసీపీ పార్టీలో వాళ్ళే ఏనైందా బాబు, ఒకరోజు చెప్పిన మాట ఒకరోజు నిలకడలేదు, పార్టీలో ఎక్కడైనా కేసులు పెట్టించుకోండి అని చెబుతున్నాడు, ఈయనేదో మన కొంప ఉంచేటట్టున్నాడు అని చెప్పి వైసీపీ నాయకులు, అగ్రనాయకులు మొత్తం తలో దారి చూసుకుంటున్నాడు. మీరు గమనించండి, విజయసాయి రెడ్డి పార్టీలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తే పార్టీకి రాజీనామా చేశాడంటే మరి అట్లాంటి వ్యక్తి ఇతను ఎంత ఇబ్బంది పడి అతని కుట్రలు తెలుసుకొని బయటపడ్డాడు. కాబట్టి నాయకులు కూడా మీరు గమనించుకోవాలి.